విగ్రహం అంటే ఏంటి? మనిషికి కానీ దేవునికి కానీ జంతువుకి కానీ మరి దేనికైనా ఆ రూపంలో ప్రతిమను తయారు చేస్తే దానినే విగ్రహం అంటారు. మరి విగ్రహారాధన అంటే? ఆ ప్రతిమకు మొక్కడాన్నే విగ్రహారాధన అంటారు. విగ్రహారాధన చేయడం తప్పేనంటారా? అయ్యో బాబు, అలా అంటారేంటి? ఘోర పాపం. విగ్రహారాధన, వ్యభిచారం చాలా పెద్ద పాపాలు. ఆహా! మీరు యేసుక్రీస్తు పోలికలో ప్రతిమను చేయిస్తానన్నారు కదా, అది విగ్రహం కాదా? అంటే బాబూ, అది యేసుక్రీస్తుదే కదా. యేసుక్రీస్తుదైతే విగ్రహం అవదా? రామపత్రిక 1:23 ప్రకారం దేవుని మహిమను ప్రతిమా స్వరూపంలోకి మార్చకూడదని రాయబడింది. మీరు చేస్తున్నది అది కాదంటారా? ఆత్మరూపిగా మనలో ఉన్న దేవునికి ఒక ప్రతిమను గీయడం కానీ చేయడం కానీ అతిక్రమణ అవుతుంది. అలా చేస్తే అన్యులకి మనకి తేడా ఏముంటుంది? మీరే ఆలోచించండి. మీరొక సిలువుపై ఉన్న క్రీస్తు విగ్రహం చేసి పెట్టారనుకుందాం. అందరూ వచ్చి దాన్ని మొక్కుతారు, పూజిస్తారు. అది విగ్రహారాధన అవదంటారా? మీరు చేసిన పని వలన సజీవుడైన దేవునికి వెళ్లాల్సిన స్తుతులు, ప్రార్థనలు నిర్జీవమైన బొమ్మలకు వెళ్తాయి. వారికి ఏ ప్రతిఫలం దక్కదు. రహస్యంగా ప్రార్థించమని, ఆత్మతో ప్రార్థించమని, సమాజంగా ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. ప్రతిమల దగ్గర ప్రార్థించమని చెప్పడం లేదు. చాలా చోట్ల సిలువకు మొక్కుతున్నారు, ప్రతిమలకు ప్రార్థిస్తున్నారు. ఇదంతా విగ్రహారాధనే. విగ్రహారాధనలో నుండి మనుషులను పిలిచి మళ్లీ విగ్రహారాధన చేయిస్తున్నారు. ఈ క్రైస్తవ విగ్రహారాధకుల్లో బీటీహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, అంతర్జాతీయ ప్రసంగికులు ఉన్నారు. ఇది నేటి సంఘ దౌర్భాగ్యం. ఎందుకు విగ్రహం దగ్గర మోకరిస్తున్నారు, ఎందుకు సిలువ దగ్గర ప్రార్థిస్తున్నారని అడిగితే ఏకాగ్రత కోసమని చెప్తారు. అన్యులు కూడా అదే సమాధానం చెప్తారు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? ప్రార్థన నడిపించాల్సింది పరిశుద్ధాత్ముడు, ప్రతిమ కాదు. దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ అందులో తప్పేముందంటూ కారణాలు చూపడం చాలా బాధాకరం. నేను అసలు ఇదంతా ఆలోచించలేదు. చాలా చోట్ల ఇలా చేయడం వలన జనం వస్తున్నారనుకున్నాను. నా ఆలోచన చాలా తప్పు.